రవి గారు, రామ్ గోపాల్ వర్మ అంటే చర్చలకి కానీ సంచలనాలకు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కానీ కేరాప్ అడ్రస్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ సౌత్ సినిమా మీద ఒక పెద్ద ట్వీట్ చేశారు. అంటే పాన్ ఇండియా సినిమా అని ఎగిరినట్టు కాదు, తర్వాత ఇప్పుడు చాలా తగ్గింది, మీరు చాలా పారామీటర్స్ పాటించట్లేదు, వదిలేశారు అన్నట్టుగా. ఏంటి సార్ ఆయన వ్యాఖ్య ఏంటి, దాంట్లో అర్థమైంది? అది నిజంగానే రామ్ గోపాల్ వర్మ ఇటీవల రాజకీయ వివాదాలు తగ్గించి ప్రొఫెషనల్ సినిమా డైరెక్టర్గా స్వతహాగా తెలివైన వాడు కదా, అనేక మొదట్లో ట్రెండ్ సెటర్ కూడా, తర్వాత ఆయన తగ్గిపోయింది, మార్కెట్ తగ్గింది, రాజకీయాలు పూనుకున్నాడు, అంతా అయింది కదా. ఈ హిందీ సినిమా దురంధర్ అనేది 1000 కోట్ల పైన కలెక్షన్స్, అది కూడా చాలా వేగంగా చాలా అనూహ్యంగా తెచ్చింది. సో దాంతో మొత్తంలో ఒక ఆలోచన ప్రారంభమైంది. అంతకుముందు బాలకృష్ణ నందమూరి అఖండ 2 అనేది చాలా బ్రహ్మాండంగా వస్తుంది, దాని మీద చాలా పాన్ ఇండియన్, ఈ పద్ధతిలో చాలా చేసినప్పటికీ కూడా అదేం ఆశించింది రాలేదు. పవన్ కళ్యాణ్ ఓజీ అనేది ఆయన కెరీర్లో చాలా హైయెస్ట్ కలెక్షనే, కానీ తెలుగు రాష్ట్రాలు దక్షిణాది బయట పెద్దగా ఏమీ రాలేదు. ప్రభాస్ కూడా బాహుబలితో అసలు ఈ ట్రెండ్స్ మొదలు పెట్టింది ఆయన అయినప్పటికీ ఆయన సినిమాలు కూడా అలా డబ్బులు వచ్చాయి తప్పితే ఆ వైభవం రాలేదు. కాకపోతే ఇదిగో కేజీఎఫ్, కాంతారా, కల్కి ఇట్లాంటివి ఈ సినిమాలకు వచ్చిన మాట నిజమే. కానీ రామ్ గోపాల్ వర్మ ఏమంటారంటే వాటి ఆధారంగా మీరు ఆటోమేటిక్గా దక్షిణాది టెంప్లెట్ను అక్కడ పాన్ ఇండియా చేసుకోవచ్చు అనుకుంటున్నారు. అది కుదరదు. దక్షిణాది సినిమాల్లో ఒక మలయాళం సినిమా తప్ప మిగిలినవన్నీ ఎప్పుడూ ఒకటే టెంప్లెట్ ఫాలో అవుతుంటాయి. వీటిలో హీరోను చాలా ఎక్కువగా గ్లోరిఫై చేయటం, హీరోను ఏదైనా ఆయన అనుకుంటే చేసేస్తాడన్న స్థాయిలో తీసుకొస్తారు. అందుకనే దక్షిణాది సినిమాల్లో హీరోలుగా చేసిన ఒక రజనీకాంత్ అయినా ఎన్టీఆర్ అయినా వాళ్ళు పర్సనల్గా చాలా పాపులర్ అవుతారు. కానీ బయటికి వెళ్తే దాంతో వాళ్ళు కనెక్ట్ అవుతారా లేదా మనం చెప్పలేము. కొద్దిగా అయ్యారు, పాన్ ఇండియా ఫినామినాని మీరు పెట్టారు, కానీ ఇప్పుడు అది కొంచెం షార్ట్ లివ్డ్ అయినట్టుగా ఉంది. దురంధర్ ఇంకా చెప్పాలంటే ప్రమోద్ అసలు బాలీవుడ్ను మించిపోయాము అని మొదలు పెట్టారు కదా. ఇంకా తెలుగు సినిమానే ప్రపంచాన్ని శాసిస్తుంది, ముఖ్యంగా భారతదేశాన్ని శాసిస్తుంది, అందరు ఇటువైపు చూస్తున్నారు, అందరు ఇక్కడికి వస్తున్నారు, ఇవన్నీ మొదలు పెట్టారు కదా. కానీ అంత లేదు. ఎందుకంటే మీరు పెట్టుకున్న టిపికల్ సౌత్ ఇండియన్ మసాలా ఫార్ములా అన్నది దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఇవి ఒక ఫ్రేమ్ నుంచి దాటిపోకూడదు. మీరు అన్ని బ్యాలెన్స్ చేయాలని చెప్పి అన్నీ కూడుతూ ఉంటారు. అన్నీ కూరడంతో ఏ ఎఫెక్ట్ రాదు. మూడో విషయం ఏంటంటే మ్యూజికల్స్ అనే వాటికి వచ్చేసరికి, అంటే పాటలు బాగానే పెట్టవచ్చు, కానీ మ్యూజికల్గా సింగ్ చేయడం అనేది కూడా సౌత్లో అంత ఎక్కువగా జరగదు. సో ఈ నేపథ్యంలో ఇంతకుముందు ఎక్కువ బాలీవుడ్ని అనుసరించారు. ఉదాహరణకు 80sలో రజనీకాంత్, రామారావు లేదా అందరూ హిందీ నుంచి వచ్చిన రీమేక్స్ చేసి సక్సెస్ఫుల్ పొందారు. ఇప్పటికి వచ్చేసరికి అది ఆ పరిస్థితి మారుతుంది నెమ్మదిగా. తర్వాత మీరు డామినేట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ దురంధర్ అనే దాని విజయం సాధించడంతో స్టార్ క్యాస్ట్ మీదే కాకుండా క్యారెక్టరైజేషను అవి ఎలా వచ్చాయి, మ్యూజిక్ ఎలా సింక్ అయింది, కథలో వివిధ అంశాల మీద ఒక టిపికల్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ హిందీ సినిమాల్లో ఉంటుంది. ఆ స్ట్రక్చరు, ఆ స్క్రీన్ ప్లే మోడల్కు సౌత్ ఇండియన్ సినిమా అడాప్ట్ కాలేదు, ఇప్పటికి కూడా అడాప్ట్ కాలేదు. మీరు పాన్ ఇండియన్ అని చాలా కలెక్షన్లు వచ్చేవన్నీ చెప్పినప్పటికీ కూడా అది జరగలేదు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బాలీవుడ్ అన్న పద్ధతిలో జరగడానికి ఈ సినిమా మార్గం చూపించవచ్చు అని ఆయన ఒక మాట అంటున్నారు. కొంచెం వీటన్నిటితో పాటు నా అబ్జర్వేషన్ ఒకటి కనుక కలిపితే సనాతన అన్నది ఒక ఫార్ములా లాగా వచ్చింది. ఇప్పుడు వీటన్నిటిలో ఎక్కువ భాగం బాహుబలి అంత సూటిగా కాకపోయినా దాంట్లో తెలియకుండానే ఒక విధమైన పాతకాల వాతావరణం ఇదంతా ఉంది కదా. కాబట్టి సనాతన అన్నది కూడా అప్పుడు అంతగా ఇప్పుడు పనిచేస్తుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇంకొకటేమో ఒకటే సింగిల్ లైన్ ఫార్ములాలో దూసుకుపోతే మటుకు కుదరదు, అయితే చేసుకుంటూ పోతే మటుకు కుదరదు. మీ ఆలోచనలు సమగ్రంగాను ఏమనాలి, కొంచెం సమన్వయంతో వెళ్తే విజయం వస్తుంది తప్ప మీ హీరో వర్షిప్ ఫార్ములా ఒక్కటే మిమ్మల్ని బాలీవుడ్లో కాపాడలేదనేది అనేక ప్రయోగాలు
అనేక విఫల ప్రయోగాలు కూడా చేసిన రామ్ గోపాల్ వర్మ గారి సంకేతం. ఆసక్తికరమైనదే ఇది. కాకపోతే ఆయన ఎడంకాలతో దన్నింది, దురంధర్ 1 ఎడంకాలతో దన్నింది, దురంధర్ 2 కుడికాలతో దంతుంది, అది ఇదని కొంచెం ఘాటుగా కూడా వ్యాఖ్యానించారు. అవి తెలుగు సినిమా ప్రపంచానికి కొంచెం నచ్చట్లేదు. ఓహో, ఓకే. నిజమే, ఇప్పుడు ఎవరిని తక్కువ చేయాల్సిన అవసరం ఏం లేదు, కానీ అంటే అంతకుముందు చాలా ఎక్కువగా అయిపోయింది, ప్రపంచాన్ని పాలిస్తున్నాం అన్న స్థాయిలో మాట్లాడే పరిస్థితి అది కూడా ఒకటి ఉంది కదా. సో తన్నడాలు ఎవరు తన్నరు. ఈ పరిశ్రమలో ఎవరెవరి సృజనాత్మకత, ఆకర్షణ ఎంత మేరకు ఆకట్టుకుంటే ఆ మేరకు విజయాలు సాధిస్తాయి తప్ప ఎవరికి ఉండే స్థానం వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ ఫార్ములా మోడ్ నుంచి బయటికి రండి. అసలు కథ మీరు కూడా వింటుంటారు కదా, చాలాసార్లు హీరోలే చెప్తుంటారు కథ ఇంకా సినిమా అంతా అయిపోయింది అంటుంటారు, కథ ఇంకా ఏదో అంటారు. అంటే దాని అర్థం ఏంటి? కథ కూడా తయారు కాకుండానే, ఒక పూర్తి రాకుండానే హీరోల డేట్స్ వస్తే, ఇది పాత రోజుల్లో కూడా ఉంది, రాజేశ్వర లాంటి వాళ్ళ కాలంలో కూడా. కానీ అది బాగా ముదిరిపోయి ఏదో ఫార్ములా 2+1+1 ఇన్ని ఫైట్స్ ఇవి ఉంటే చాలని, అలాంటివి కుదరవు అనేది, అలాంటివి కుదరవు ఇంకెంత మాత్రం అని. సినిమా అనేది ఆర్జీవి తీసిన సినిమాలు కూడా దాదాపు సచ్చా, ఇవన్నీ ఆ ఫార్ములాని బీట్ చేసిన సినిమాలే. అతను చెప్తున్నాడు అదే. ఇప్పుడు ఒకటి అంటున్నాడు ఆయన, సినిమా అనేది బేసిక్గా హ్యూమన్ ఎమోషన్స్తో కనెక్ట్ కావాలి. మీరు ఏం తీసినా కానీ ఆ కనెక్షన్ అనేది ఎంత సక్సెస్ఫుల్గా అయిందన్న దాని మీద దాని ఆధారపడి ఉంటుంది. అది అంటే అడిగారు మీ సత్య కూడా, సత్య ఒక విధంగా కనెక్ట్ అవుతుంది, ఇంకో సినిమాలో ఇంకో విధంగా కనెక్ట్ అవుతుంది. అది ఓవరా అంతా కలిసి అది అవుతుంది. కానీ ఒక మసాలా ఫార్ములా లాగా ఇది ఉంటే అవుతుంది అనేది లేదు. అందులో సౌత్ ఇండియా మేము పాన్ ఇండియాతో జయించేసాము అనే ఫీలింగ్ నుంచి మీరు బయటికి రండి, కొంచెం మళ్ళీ సీరియస్ లోపలికి చూసుకోవడం మొదలు పెట్టండి అని. అయితే ఇప్పుడు ఒకటి ఆయన చెప్పినవి ఇమీడియట్ గా అమలు కావు, ఎందుకంటే సంక్రాంతి సినిమాలన్నీ రెడీగా ఉన్నాయి. ఈసారి సంక్రాంతి సినిమాల్లో చిరంజీవితో సహా అందరూ, ప్రభాస్, రాజాసాబ్ ఆల్రెడీ ఆయన మొన్న ఇది చేశారు, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతుంది, అది సంక్రాంతికి లేదు, తర్వాత ఉంది, అది కరెక్ట్. కాకపోతే ఇంకో కొత్త సినిమా తీయబోతున్నామని అనౌన్స్ చేశాడు రమేష్ తాళ్ళూరి. అది కూడా జరుగుతోంది. మహేష్ బాబు సినిమాలో కూడా గతం కంటే భిన్నంగా కొంచెం రాజమౌళి కొంత వెసులుబాటు ఇచ్చాడని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎనీవే, చాలా బిగ్ సినిమాలు రాబోతున్న సమయంలో ఈయన అది కూడా రవితేజ కూడా మళ్ళీ పరీక్షించుకోబోతున్నాడు. చాలా సినిమాలు రాబోతున్నాయి. వీటి జయాపజయాలు అన్ని విజయం సాధించాలనే మనం కోరుకుంటాం. కాబట్టి ఈయన మాటలను బట్టి, ఒకరు మాట్లాడిన దాన్ని బట్టి కూడా ఏం జరగదు, కానీ బట్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, రియలిస్టిక్ సినిమా వైపు, లేకపోతే మన దీంట్లో ఓటీటీ సిరీస్లో వస్తున్న ప్రయోగాలను సినిమాకు అన్వయించటం, అట్లాంటివి కూడా కోరుకుంటున్నారు ప్రేక్షకులు. రైట్ సార్.